ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మే 5వ తేదీ ఆదివారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 5వ తేదీ ఆదివారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే అన్ని రకాలుగా కూడా ఈరోజు మీకు కలిసి వస్తుంది. అయితే చిరుపాటి ఒడిదుడుకులు అయితే సహజంగానే ఉంటాయండి. వాటన్నిటినీ పక్కన పెట్టి మీరు మీ పనులనైతే చేసుకోగలుగుతారు. ఎంతో సునాయాసంగా మీరు మీ రోజునైతే ఆనందంగా గడపగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆలోచించే విధానం ఏ విధంగా ఉండబోతుందంటే, మెలకువతో ఈ పని చేస్తే ఎట్లా కలిసి వస్తుంది, ఈ పని చేస్తే ఏ రకమైన మనకి లాభం నష్టం ఏమి జరుగుతుంది అనేది ప్రతిదీ మీరు ఆలోచించి ఈరోజు నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. ఈరోజు మీరు మీ బాధ్యతల పట్ల మరింత మెలకువతో మీరు ప్రవర్తించగలుగుతారండి. అంటే ఏ నిర్ణయాలు తీసుకుంటే మీరు మీ యొక్క బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయగలుగుతారు, ఏ నిర్ణయాలు తీసుకుంటే మీపై ఆధారపడిన వాళ్ళకి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది అనే విషయంలో కూడా మీరు ఎంతో ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవటం, ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళటం, ఇవన్నీ కూడా మీకు ఒక రకంగా కలిసి వచ్చే విషయంగానే ఉంటుందండి. అయితే మీరు చూపించే బాధ్యత కానీ, మీరు చూపించే ఒక అతి ప్రేమ, అతి చొరవ కానీ వారికైతే కొంచెం వరకు ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే మీరు వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారని, అంటే ఎవరి బాధ్యతలు అయితే మీరు మోస్తున్నారో, ఎవరినైతే మీరు సంరక్షించాలి అనుకుంటున్నారు వాళ్ళకైతే కొంతవరకు మీరు వారిని ఇబ్బంది పెడుతున్నారేమో అన్నట్టు, లేదా వాళ్ళ మీద మీరు అధికంగా పెత్తనం చేస్తున్నారు అన్నట్టు వాళ్ళ ఆలోచన ఉంటుంది ఆ నిమిషానికి. కానీ తర్వాత మీకు మీ గురించి తెలుసుకోవటం, అంటే మీరు చేసే మేలును, మీరు చేసే పనుల వల్ల వాళ్ళు పొందే లాభాన్ని, వీటన్నిటిని తెలుసుకుని వారు కూడా సంతోషించడం అయితే జరుగుతుందండి. అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజైతే అనుకూలంగానే ఉంటుంది. ప్రతి వృత్తిలో ఉన్న వారికి చేతి పనిలో కానీ, వడ్రంగి పనిలో కానీ, గీత కార్మికులకు కానీ, నేత కార్మికులకు కానీ, రోజువారీ కూలి పనులకు వెళ్ళే వారికి కానీ, ఇట్లా అన్ని పనులలో, అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ పనులు జరగడమే కాకుండా ఆర్థికంగా కూడా చక్కగా, అంటే డబ్బు పరంగా ఎట్లాంటి లోటు లేకుండా మీ పనికి తగిన వేతనాన్ని పొందడం కానీ, పనిలో తగినంత గుర్తింపును పొందడం కానీ, అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుందండి. అంటే సంతృప్తిని కలుగజేస్తుంది. ఇంత పని చేశాము, ఇక్కడ మాకు ఇది సరిపడా వేతనం రాలేదు అని బాధ లేకుండా మీ పనికి తగిన వేతనాన్ని పొందగలుగుతారు, మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. అది కూడా మీకు సంతృప్తిని, సంతోషాన్ని అయితే ఇస్తుందండి. ఎంతకాలంగానో ఒక కొలికి రాని కొన్ని సమస్యలు, అవి మీ వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించినవైనా, లేదా మీ ఒక వ్యాపారానికి సంబంధించినవైనా కూడా అట్లాంటివి కూడా ఒక కొలిక్కి రావటం, ఒక రకంగా ముందుకు వాటిని మీరు తీసుకువెళ్ళటం, ఇవన్నీ కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. అంటే ఒక్కొక్క పనికి కూడా ఆటంకాలు లేకుండా చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి పక్కకు తొలగిపోవడం, వాటి నుంచి మీరు ముందుకు వెళ్ళగలగడం, ఇట్లాంటివి మీకు మరింత కొంచెం రెట్టింపైన ఆనందాన్ని అయితే కలుగజేస్తాయండి. కొంతవరకు డబ్బు పరంగా ఖర్చులైతే ఈరోజు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఖర్చుల విషయంలో మీరు కొంతవరకు ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అధికమైన ఖర్చుల జోలికి వెళ్ళటం కానీ, అనవసరంగా ఏదైనా ఖర్చు పెట్టవలసి వచ్చినప్పుడు ఖర్చు చేయడం కానీ, ఇట్లాంటివి చేయకుండా ఉండటం వల్ల మీ పొదుపులు కానీ, మీ ఆర్థిక నిల్వలు, అంటే రాబోయే రోజుల కోసం మీరు డబ్బుని ఏదైతే దాయాలి అనుకుంటున్నారో వాటికి మీరు నిల్వలను చేసుకోవటం, ఇట్లాంటివైతే మీకు జరుగుతాయండి. అయితే ఎవరైతే స్థిర చర ఆస్తులను కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, అంటే వాహనాలను కానీ, లేదంటే భూములను కానీ, స్థలాలను కానీ, ఇట్లా ఏదైనా కొనుగోలు చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంటే ఆ దిశగా మీరు చక్కగా ముందుకు అడుగులు వేసుకోవడం కానీ, లేదంటే ఆ దిశగా మీకంటూ ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం కానీ, దాని పరంగా ఏదైనా లావాదేవీలను జరపడం కానీ, ఇట్లాంటివి
మీకు ఈరోజు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి విషయం కూడా ఏదో కొద్దిగా ఒడిదుడుకులుగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి మీరు ప్రతి పనిని ఎంతో నిబద్ధతతో, ఎంతో మీ యొక్క శ్రమను దాంట్లో వెచ్చించి మీరు చేయటం వల్ల మీరు కష్టపడిన దానికి తగినంత ప్రతిఫలాన్ని ఎంతైతే మీ శ్రమ ఉంటుందో అంతా మీరు ప్రతిఫలాన్ని కూడా పొందాము అని అయితే రోజులో ముగిసే సమయానికి మీరు సంతోషంగా ఉండడం అయితే జరుగుతుందండి. మీ బాధ్యతల పట్ల మీరు మరింత అప్రమత్తతతో ఉంటారు. అంటే మీ పిల్లల విషయంలో కానీ, మీ కుటుంబం విషయంలో కానీ, లేదంటే మీపై ఎవరైతే ఆధారపడి ఉన్నారో, లేకపోతే మీరు ఎవరికైతే న్యాయం చేయాలి అనుకుంటున్నారో అట్లాంటి విషయాలలో మీరు మరింత నిబద్ధతతో అంటే చక్కగా మీరు ఆ విషయాలలో ఎంతో అలర్ట్‌గా ఉండడం మీకు మరింత గుర్తింపునైతే తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆ విషయాల్లో చేసేటప్పుడు కొద్దిపాటి ఒడిదుడుకులు కూడా ఉంటాయండి. ముందుగానే అనుకున్నట్లు వాళ్ళు మీరు వాళ్ళపై నియంత్రణ చేస్తున్నారని కానీ, మీ యొక్క కంట్రోల్‌ని వాళ్ళు మరీ భరించలేకపోవడం ఇట్లాంటివైతే చిన్న చిన్నవి ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా రోజు ముగిసే సమయానికి అవన్నీ సర్దుకుని మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా వాళ్ళు కూడా ఉండడం జరుగుతుందండి. మీరు ఏ పరిస్థితుల్లోనైనా సరే అంటే సంతోషాన్నైనా, కోపాన్నైనా, దేనినైనా కంట్రోల్ చేసుకొని మీలో మీరే ఒక ఆహ్, స్తబ్దత అంటే దేన్ని కూడా ఒక కోపం వచ్చినా, ఒక సంతోషం వచ్చినా దేన్ని కూడా బయట పెట్టకుండా మీకంటూ ఒక హుందాతనంతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి ఈరోజు. అంటే అధికంగా కోపం వచ్చిందని ఎవరి మీద కోప్పడిపోవడం కానీ, లేకపోతే మీ యొక్క ఆందోళనలను బయట పెట్టడం కానీ ఇట్లాంటివేమీ చేయకుండా చక్కగా ఒక స్తబ్దతతో కూడిన అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎలాగైతే మీరు ఎలా ఉంటారో అట్లాగా మీరు ఉండి అన్ని పనులను కూడా ఒక తెలివితేటలతో ముందుకు నడిపిస్తారు. ఎట్లాంటి కార్యక్రమాలనైనా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా మీరు హాజరవ్వడం ఈరోజు జరుగుతుందండి. అంటే ఏదైనా ఓపెనింగ్‌లకు కానీ, లేకపోతే ఏదైనా వివాహ సంబంధమైన విషయాలకు మాట్లాడటం కానీ, ఇట్లాంటి ముఖ్యమైన కార్యక్రమాలకు కానీ, లేకపోతే వ్యాపార సంబంధమైన విషయాల గురించి చర్చించడానికి కానీ, ఎవరైనా ముఖ్యమైన పర్సన్స్ అంటే వీఐపీలని కలవటం కానీ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం అయితే ఉంటుందండి. మీ జీవిత భాగస్వామి విషయంలో గనక చూసుకున్నట్లయితే, జీవిత భాగస్వామి నుంచి కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అయితే లభిస్తాయండి. అన్నింటా కూడా మీ యొక్క ప్రియమైన వారు ఎవరైతే ఉంటారో అంటే మీ కుటుంబ సభ్యులైనా అయ్యుండొచ్చు, మీ స్నేహితులైనా అయ్యుండొచ్చు, లేకపోతే మీ సన్నిహిత వర్గంలో ఎవరైనా అయ్యుండొచ్చు. వారు మీ యొక్క ప్రతి ఆలోచనను కూడా ముందుకు నడిపించడానికి తమ వంతు సహాయం అనేది ఈరోజు అందించడం జరుగుతుందండి. అయితే అందించే క్రమంలో మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు కూడా మీ చుట్టుపక్కల ఉండబోతున్నారు. అట్లాంటి వారి విషయంలో కూడా మీరు జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుందండి. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పని భారము, ఒత్తిడి అనేవి మాత్రం సహజంగానే ఉంటాయండి. ఉన్నప్పటికీ కూడా మీ పనులను మీరు మీ యొక్క అలవాటు ప్రకారం చేసుకువెళ్ళడం కానీ, మీరు సమయానికంటే ముందుగానే మీ పనులను మీరు ముగించడం కానీ, ఇదంతా కూడా మీ పై అధికారుల యొక్క ప్రశంసలను పొందడానికి కానీ, వారి గుర్తింపును పొందడానికి కానీ ఒక అవకాశం అయితే మీకు ఉంటుంది. అయితే మీ యొక్క పరిసరాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని వారు కానీ, మిమ్మల్ని కించపరిచి మిమ్మల్ని మీ యొక్క స్థాయిని తగ్గించాలని వారు కానీ ఇట్లా కూడా ఉండబోతున్నారండి. అటువంటి వారి విషయంలో కూడా మీరు తగినంత జాగ్రత్తనైతే వహించాలి. అంతేకాకుండా వారి పట్ల మీరు మరీ ఎక్కువ శ్రద్ధను చూపించి వారి కోసం మీరు మరీ ఎక్కువ మీ యొక్క సమయాన్ని వృధా చేయకుండా మీ పనుల పట్ల మీరు శ్రద్ధ చూపించుకుంటూ వెళ్ళడం వల్ల మీరు అనుకున్న దానికంటే ఎక్కువ విజయాలను అయితే సాధించగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క పనికి తగినంత గుర్తింపును అంతకంటే ఎక్కువగా మీరు వేతనాన్ని కూడా పొందగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని గనక మనం గమనించినట్లయితే విద్యార్థులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే విదేశీ విద్య కోసం కానీ, లేదంటే మీరు మీ యొక్క ఉద్యోగరీత్యా ఏదైనా పరీక్షలు రాయాలని కానీ, ఇట్లాంటివి ఏవైతే మీ సంకల్పాలు ఉన్నాయో, లేకపోతే తరగతి గదిలో రాసే పరీక్షలు కానీ, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిలో చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని మీరు పొందగలుగుతారు. అయితే మీరు కొద్దిగా కష్టపడి మీరు పని చేయవలసి ఉంటుందండి. మీ యొక్క విద్య పట్ల మీరు తగినంత శ్రద్ధనైతే చూపించవలసి ఉంటుంది. అశ్రద్ధ చేసి మాకు ఈరోజు విజయాలు రాలేదు అంటే కుదరదు.
కాబట్టి మీరు మరింత ఎక్కువ కష్టపడి, ఎక్కువ శ్రద్ధను చూపించి మీరు మీ యొక్క విజయాల వైపు మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో ఆ స్థానాన్నయితే మీరు పొందగలుగుతారు. అది కాకుండా మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క సలహాలు కూడా ఈరోజు మీకు ఎంతో మేలు చేయబోతున్నాయండి. ప్రతి విషయాన్ని కూడా విజయం వైపుకు తీసుకువెళ్ళటానికి అవకాశం అంతా మీ చేతిలోనే ఉండబోతుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితాన్నయితే ఈరోజు పొందగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, పెట్టుబడి రంగంలో ఉన్నవారికి గానీ, లేదా మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి గానీ, అన్ని రంగాలలో ఉన్నవారికి కూడా మీకు అనుకూలమైన మార్పులైతే మీ లైఫ్‌లో చోటు చేసుకోబోతున్నాయండి. మీరు పెట్టుబడి పెట్టి ఇంతవరకు ఏదైతే మేము సాధించలేకపోయామో అనుకుంటున్నారో, దాని తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు జరిపే అవకాశం ఉంటుంది. చక్కగా మీరు కోరుకున్న విధంగా లాభాలను పొందగలుగుతారు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం మీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం కూడా ఈరోజు ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. మీ యొక్క సన్నిహితులు గానీ, మీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీరు సలహాలను తీసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీ మార్కెటింగ్ మెళకువలతో మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. మీరు మీ యొక్క స్కిల్ ఏదైతే మీ యొక్క మార్కెటింగ్ నైపుణ్యత ఉందో దానిని మీరు చూపించి మరింతగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక విదేశీ వ్యాపారం చేసే వారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే, ఎవరైతే విదేశీ వ్యాపారం చేస్తున్నారో వారికి కూడా ఈరోజు మీ వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని అవకాశాలు మీకు ఏర్పడబోతున్నాయి. వ్యాపారంలో చక్కటి లాభాలనైతే మీరు పొందగలుగుతారు. మీ భాగస్వాములు గనక ఉన్నట్లయితే భాగస్వాముల నుంచి కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలగడం కానీ, వారి నుంచి కొన్ని సలహాలను తీసుకోవటం కానీ ఈరోజు మీకు ఎంతో మేలు చేయబోతుందండి. ఇక ఈ రాశి చిరు వ్యాపారస్తుల విషయాన్ని గనక మనం గమనించినట్లయితే, చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చక్కగా మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయికి కూడా మీరు లాభాన్నైతే పొందగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్నైతే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశి నిరుద్యోగుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే, నిరుద్యోగులకు కూడా ఈరోజు ఒక చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుందండి. అయితే మీరు శ్రమపడి మీ యొక్క ఏదైతే అర్హత ఉందో ఆ అర్హతకు తగిన ఉద్యోగాన్ని మీరు వెతుక్కుంటేనే మీకు అటువంటి అవకాశం అయితే లభిస్తుందండి. మీరు ఉన్న చోటునే ఉండి మాకు ఉద్యోగం రాలేదు అంటే మాత్రం మిమ్మల్ని వెతుక్కుంటూ ఉద్యోగం అయితే రాదండి. మీరు కష్టపడి మీ యొక్క ప్రతిఫలాన్ని అనేది మీరు ఆశించాలి. అందువలన మీరు ఆ దిశగా ఏదైనా ఉద్యోగ వేటకి వెళ్ళటం కానీ, లేదంటే ఎవరినైనా వ్యక్తులను కలిసి మీ యొక్క ఏదైతే మీ యొక్క నైపుణ్యత ఉందో వాళ్ళకి చూపించి, వారిని మీరు సంతోషపరిచి మీరు ఉద్యోగాన్ని అయితే సాధించగలుగుతారు. అయితే ఆ దిశగా మీరు అడుగులు వేయడం వల్ల మీకు కొంతవరకు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా ఈరోజు చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రమోషన్లు రావడం కానీ, బదిలీలు జరగడం కానీ, మీరు కోరుకున్న స్థలాలకు స్థానచలనం జరగడం కానీ ఇట్లాంటివి కూడా మీకు కలిసి వస్తాయి. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే రావడం జరుగుతుందండి. ఇక ఈ రాశి మహిళల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత శారీరక శ్రమ అనేది ఉంటుంది. మీరు కాసింత విశ్రాంతి తీసుకోవటం కానీ, కాసింత ఏదైనా వ్యాయామాలు చేయటం కానీ మీకు ఈరోజు ఎంతో ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుందండి. అయితే ఇంటిలో ఏదైతే మీరు పని చేస్తున్నారో ఆ పని పట్ల మీరు ఎంతో శ్రద్ధతో మీ పనులనైతే పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు సహాయ సహకారాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఈ రాశి ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో వారిని గనక చూసుకున్నట్లయితే, మీరు పనిచేసే కార్యాలయంలో మీకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీరు పొందగలుగుతారండి. మీ పనికి తగిన వేతనాన్ని పొంది ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక వ్యాపార రంగంలో ఉన్న మహిళల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, వ్యాపారంలో ఉన్న మహిళలకు మీ యొక్క వ్యాపారంలో ఎంతో పోటీ అనేది ఏర్పడుతుందండి. అయినప్పటికీ కూడా మీరు తెలివితేటలతో వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. లాభాల బాటలో నడిపించగలుగుతారండి. దానికి మీ సన్నిహితుల నుంచి, మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలను కూడా పొందగలుగుతారు. ఇక మహిళల ఆరోగ్య విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, దీర్ఘకాలంగా ఏదైనా కాళ్ళు నొప్పులు ఇలా లేదంటే అలర్జీలకు సంబంధించిన ఏదైనా వ్యాధుల బారిన ఉండనట్లయితే
అటువంటి వాటి నుంచి ఈరోజు మీకు చక్కగా ఉపశమనం అయితే కలుగుతుందండి. అవి ఏమి ఈరోజు మిమ్మల్ని బాధించవు. చక్కగా ఆరోగ్య పరిస్థితులు కూడా ఈరోజు మీకు మెరుగ్గా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే, భార్యాభర్తలకు కూడా ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో వారికి అన్ని రకాలుగా కూడా చక్కటి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. మీ మధ్య చిరుపాటి కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎంతో అన్యోన్యంగా ఉండడం అయితే జరుగుతుంది. మీరు చేసే ప్రతి పనికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయండి. దానితో కూడా మీరు ఎంతో సంతోషాన్ని అయితే పొందగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే, ప్రేమికులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా మీరు అడుగులు వేసుకునే ప్రయత్నాలు చేయవచ్చండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే, రాజకీయ నాయకులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు పనిచేసే ఏదైతే వర్గం ఉంటుందో వారందరూ కూడా మిమ్మల్ని ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఉంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు కూడా వారందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈరోజు మీరు సాధించుకోగలుగుతారు. అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందండి. అయితే ఇక ఎవరైతే మీ ఆస్తి వ్యవహారాలు, తగాదాలు, కోర్టు వ్యవహారాలు ఇట్లాంటి విషయాలలో సతమతమవుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకునే విధంగా అనుకూలమైన తీర్పులు రావటం కానీ, లేక మీరు కోరుకున్న విధంగా ఒక మలుపు అనేది తీసుకోవటం కానీ ఇట్లాంటివైతే చోటు చేసుకుంటాయి. అంటే మీకు అనుకూలత అనేది కొంతవరకు ఏర్పడుతుంది అనేది కూడా ఇక్కడ ఈరోజు జరుగుతుందండి. అన్ని రకాలుగా కూడా మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉంటుందండి. ఈ రాశి వారు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను, ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందడానికి ఈరోజు ధరించవలసిన రంగు చిలక ఆకుపచ్చ వర్ణం అండి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావడానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి సూర్య భగవానునికి నమస్కారం చేసుకుని పేదలైన వారికి, ఆకలితో ఉన్నవారికి పెరుగుతో చేసిన దద్దోజనాన్ని ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.